ఆల్రెడీ చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ నేను విన్నదాన్ని బట్టి టీజర్ రెస్పాన్స్ ని బట్టి ఇప్పుడు మనకి బిజినెస్ కూడా చాలా స్పీడప్ అయ్యి అన్ని పాజిటివ్ గా జరగడం కూడా స్టార్ట్ అయిపోయిందని విన్నాను నేను. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండి. కళింగ ఇంకొక మంచి సక్సెస్ఫుల్ మూవీ ప్రాజెక్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో ఎస్, దీప్తి కొండవీటి గారు అండ్ పృథ్వీ యాదవ్ గారు నిర్మాతలుగా మన ముందుకి ఈ చిత్రాన్ని తీసుకొస్తూ ఉన్నారు. సో ఆబ్వియస్ గా నాకు ఆ రోజు మనం ఈవెంట్ చేసినప్పుడు, కిరోసిన్ మూవీ ఈవెంట్ చేసినప్పుడే ఒక ఎంత పాజిటివ్ వైబ్ కనిపించిందో, దట్ గ్యారంటీడ్ దట్ దిస్ టీమ్ విల్ డెఫినెట్లీ రిపీట్ డూయింగ్ వండర్ఫుల్ మూవీస్ అని చెప్పేసి. అండ్ ఇమీడియట్ గా కళింగతో అది మళ్ళీ ప్రూవ్ చేస్తున్నారు. సో ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. అండ్ ఎస్, ఈ సినిమా గురించి డీటెయిల్స్ ఇంకా చాలా మాట్లాడుకుందాం. బట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు మరొకసారి అందరం కలిసి టీజర్ చూసి స్టార్ట్ చేస్తే బాగుంటుంది కాబట్టి కెన్ వి హావ్ ద టీజర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? సో సెప్టెంబర్ 30th మీ ముందుకు వస్తున్నాం. చేశారు మన బ్యూటిఫుల్ హీరోయిన్ హార్డీ. వెల్కమ్ టు యూ డార్లింగ్. సో ధ్రువ గారు ఐ థింక్ కిరోసిన్ లో మనకి ఒకలా కనిపించారు, కానీ ఇందులో ఈజ్ నెక్స్ట్ లెవెల్ లో కనిపిస్తుంది ధ్రువ గారు. ఐ థింక్ ఆఫ్ స్క్రీన్ రైటర్ డైరెక్టర్ గా అండ్ ఆన్ స్క్రీన్ హీరోగా కూడా ఇంకా నెక్స్ట్ లెవెల్లో మేము మిమ్మల్ని చూడబోతున్నాము అని అర్థమైపోయింది ఇది చూసిన తర్వాత. సో అంత వండర్ఫుల్ ప్రొడక్షన్ వాల్యూస్ తో, వండర్ఫుల్ టెక్నికల్ వాల్యూస్ తో అన్నిటికీ మించి టీజర్ చూసిన తర్వాత అసలు ఇది థ్రిల్లరా, హారరా, లేకపోతే బ్లాక్ మ్యాజిక్ లాంటి ఎలిమెంట్స్ తో ఉన్నదా, మిస్టికల్ ఎలిమెంట్సా అనేది, అంటే కొంచెం అన్ని రకాలుగా ఒక చిన్న ఇంట్రిగింగ్ గా అండ్ ఇంట్రెస్టింగ్ గా క్రియేట్ చేశారని అర్థం అవుతోంది. సో ఎలాంటి ఆడియన్స్, టార్గెట్ ఆడియన్స్ ఉంటారు ఇవన్నీ ధ్రువ గారు స్టేజ్ పైకి వచ్చాక తెలుసుకుందాము. బట్ టీజర్ మాత్రం అదిరిపోయింది. ఐఎమ్ షూర్ అతి త్వరలో ట్రైలర్ తో కూడా మన ముందుకి టీం తీసుకొస్తారు అని అనుకుంటూ ఉన్నాము. సో ఎస్, ఆల్రెడీ మనం చూసాము, టీజర్ చూస్తే అర్థమైంది. అండ్ ఆల్రెడీ ఒక మంచి పాట కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. విష్ణు శేఖర గారు అండ్ అనంత నారాయణన్ గారు వీరిద్దరూ కలిసి ఈ సినిమాకి పాటలు అందించడం జరిగింది. అలాగే విష్ణు శేఖర గారు ఇంత అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ని కూడా అందించారు ఆ జాన్రాకి తగ్గట్టు. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే చాలా మంది మంచి మంచి యాక్టర్స్ మంచి మంచి రోల్స్ లో మనకు కనిపిస్తున్నారు. ఆడుగాలం నరేన్ గారు ఎంత మంచి పర్ఫార్మర్ మనందరికీ తెలుసు. సమేట గాంధీ గారు అండ్ అఫ్ కోర్స్ సంజయ్ గారు ఇవాళ ఇక్కడికి వచ్చేసారు. కట్టుకోబోతున్నటువంటి బ్యూటీ ప్రజ్ఞా నయన్ ఇస్ హియర్, ప్లీజ్ వెల్కమ్. అండ్ అంటే ఇన్ని క్రాఫ్ట్స్ ఆయన ఒక్కరే చేసి ఆయన చాలా కష్టపడి నాకు ఒక కష్టం తగ్గించారు, ఎందుకంటే అన్ని పేర్లు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదన్నమాట. హార్డీ వెల్కమ్ టు యూ ధ్రువ గారు. ఎస్, ముందుగా మీడియా కోసం ఒక ఫోటో ఆప్, తర్వాత మాట్లాడుకుందాం. ఆగాల? ఓకే. కళింగ ఈ స్క్రిప్ట్ నాకు వచ్చినప్పుడు చాలా ఎక్సైట్ అయ్యాను. సో దీంట్లో చాలా బ్యూటిఫుల్ గా నరేట్ చేయొచ్చు. అండ్ మేము 81 days దీన్ని హార్డ్ వర్క్ చేసి ఎవ్రీ ఫ్రేమ్ లైటింగ్ అయినా చాలా ఇబ్బందులు ఉండేది. బట్ మా ప్రొడ్యూసర్ వాళ్ళు చాలా సపోర్ట్ తోటి ఎంకరేజ్ చేసి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా బాగా చేశాను. ఈ సెప్టెంబర్ 13th కి రిలీజ్ అవుతుంది ఈ సినిమా. సో ప్లీజ్ వాచ్. థ్యాంక్ యూ. కాదు, ఇప్పుడు ఈ విజువల్స్ అన్ని స్క్రీన్ పైన చూస్తుంటే మాకు అసలు ఫుల్ తెలిసిన చూడాలి కదా. బట్ యాక్చువల్లీ దీంట్లో చెప్పచ్చా లేదు అంటే లైక్ ఆన్ సెట్. ఓకే, లాస్ట్ చెప్తా. సరే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను సంజయ్ కృష్ణ. ఈ మూవీలో చాలా మంచి పాత్ర చేయడం జరిగింది. ధ్రువ గారు ఈజ్ మై ఫ్రెండ్. మేమిద్దరం మూవీ కెరీర్ కలిసి స్టార్ట్ చేసాము. సో అలా చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఉండగా ఈ థాట్ లేదు, నేను సపరేట్ గా నాది నేను క్రియేట్ చేసుకోవాలి ఇండస్ట్రీలో అని కిరోసిన్ అనే మూవీ ఫస్ట్ స్టార్ట్ చేశారు. అన్ఫార్చునేట్లీ ఐ వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ దట్ మూవీ. దెన్ కళింగ టైంలో ఈ కాల్ మీ సేయింగ్ ఓ మంచి రోల్ ఉంది నీకు, ఫుల్ లెంత్ రోల్ ఉంది, విలన్ గా చాలా బాగుంటది రోల్, నీకు డామినేటింగ్ గా ఉంటది అంటే కథ విన్న తర్వాత ఐ ఫెల్ట్ వెరీ ఎక్సైటింగ్ బికాస్ ఇట్ హాస్
ఆల్ ఎమోషన్స్, అంటే హారర్ ఉంది, నీకు దీనిలో మంచి ఎమోషన్ ఉంది, అండ్ యూ హ్యావ్ రొమాన్స్, ఎవ్రీథింగ్. సో చాలా బాగుంది స్టోరీ. సో మనకు తెలుసు ఈ మధ్య ఇట్ ఈస్ నాట్ అబౌట్ కమర్షియల్ ఆర్ ఎనీథింగ్, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ కంటెంట్. కంటెంట్ బాగుంటే సినిమా ఎలాగైనా రన్ అవుతుంది, ఆడియన్స్ ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటారు. సో ఐ ఫెల్ట్ రియలీ గుడ్ వెన్ ఐ వాజ్ షూటింగ్ ఇన్ ది ఫిలిం. అండ్ మీరు అన్నట్టు ఇందాక ఏదో అడిగారు, అలాంటివి చాలా జరిగాయండి మాకు. ఒరిజినల్ పార్ట్స్ మా నెత్తిపైన ఇసిరేశారు, ఫేస్ చేసాము. బట్ ఇట్ వాజ్ రియలీ గుడ్. అంటే ఎప్పుడైతే ఈ టీజర్ రిలీజ్ అయిందో, అంటే మేము ఎక్స్పెక్ట్ చేయాల, సరేలే చిన్న సినిమాని, అలాగే ఎలాగైతే బలగం కనుక్కున్నామో అలాగే ఈ సినిమా కూడా చిన్న సినిమాలే చేసి వెళ్ళిపోయాం. కానీ టీజర్ రిలీజ్ అయిన తర్వాత కింద కామెంట్స్ చూసానండి నేను. ఐ వాజ్ ఎక్సైటెడ్ టు లెర్న్, ఐ వాజ్ ఎక్సైటెడ్ టు యునో సీ ది కామెంట్స్ లో ఎవరైనా ఒక్కరైనా నెగిటివ్ చెప్తారా అని ఒకటి ఉండే, కానీ ఒక్కరు కూడా చెప్పలేదండి. నేను ఆల్ ఆర్ అప్రిషియేటింగ్ ది మూవీ. అరే బాగా చేశారు, బాగా చేశారు. పెద్ద పెద్ద మూవీస్ తో కంపేర్ చేస్తున్నారు. హిందీ చూస్తే 2 మిలియన్ వ్యూస్ వెళ్ళిపోవడము, మన తెలుగు ఒక 1 మిలియన్ వ్యూస్ వెళ్ళిపోవడము. సో దీన్ని బట్టి ఏంటంటే కంటెంట్ బాగుంటే ఖచ్చితంగా ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తారు. అండ్ ఐఎమ్ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ గ్రేట్ మూవీ. అండ్ మీడియా మిత్రులు కూడా ఖచ్చితంగా కంటెంట్ ఉంటే మీరు ఎంకరేజ్ చేస్తారు. సో ఆబ్వియస్లీ ఉన్నట్టు రాయగలిగేది మీరు ఒక్కరే. అది ఇట్ మే బి కమర్షియల్, అది 100 కోట్ల సినిమా అయినా సరే కంటెంట్ బాగుంటేనే బాగుందని రాస్తారు. అది మాకు తెలుసు, మేము నమ్ముతున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ వాచ్ on September 13th. This is the best movie. అంటే ఫ్యామిలీతో పాటు వెళ్ళొచ్చు, అన్ని ఎమోషన్స్ ఉంటాయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సంజయ్ కృష్ణ గారు. అండ్ హలో, థ్యాంక్స్ ఎవ్రీవన్ ఫర్ కమింగ్ టుడే. సో ఇంకా దగ్గర ఓకే, సో ఈ మూవీ గురించి చెప్పాలంటే, సంజయ్ చెప్పినట్టుగా ఫస్ట్ మేము టీజర్ చూసి వి ఆల్ వెంట్ ఇన్ టు షాక్, రైట్? లైక్ ద వే ద టీజర్ కట్ కేమ్ అండ్ చాలా బాగా వచ్చింది. అండ్ everyone started appreciating the teaser and all the efforts, and there are like many things that we want to discuss about this movie. First thing, especially ఈ మూవీలో మెయిన్ ఏంటంటే, వెన్ వి వర్ డిస్కసింగ్ ద స్టోరీ ఇనిషియలీ, స్టోరీ కేమ్ అవుట్ చాలా బాగా వచ్చింది స్టోరీ. అండ్ ఎస్పెషలీ ఈ కైండ్ ఆఫ్ కంటెంట్, షీ వాజ్ వెన్ షీ స్టార్టెడ్ ద కన్వర్సేషన్, షీ మెన్షన్డ్ అబౌట్ is it thriller, horror or mystical, what kind of storyline is it? One thing ఏం చెప్పాలి అంటే, you all will get goosebumps, that is guaranteed. Especially the second half of the movie, it will be like a roller coaster ride అని చెప్పచ్చు. Especially I watched the movie like even yesterday we had a show. I've completed like 9 times watching this movie. Not a single time I got bored. And second half is like breathtaking experience, and Dhruva will cover anyway. There is something special about this movie. We are very happy and we are proud to say that in Telugu cinema industry, at least after We Born, we have never experienced this kind of genre. This is first time experiences in Telugu cinema. We can proudly say that. Thanks Dhruva for coming up with this kind of content. ఇవాళ ఎట్లా అంటే, people are loving like comedy films, and a lot of people asked why not మీరు కామెడీ కంటెంట్ తెలియదు, why only this kind of content. And end of the day, movie is all about people want to turn up to theater, feel that experience, and they want to get that immersive experience in the theater. And we are more than 100% guarantee that whoever turns up to the theater, watches this film, will not go disappointed, not even 1%. That is guaranteed for sure. Thanks especially Akshay. E kind of content ki visuals plays main role, and you all have seen the visuals. Most of the shooting were done in forest area, and we had to travel like
different forests to get. Especially the big challenge with Dhruva is he's never satisfied. He's never satisfied, and yeah, everyone knows that he's a big pain to work with. But end of the day, all that pain, effort, you will love it once that the project is complete. When you see on the big screen, we all will love that. No one will remember that kind of pain or a hard work you have put, because end of the day, it all matters is the result. So that the result came out top notch. Thanks Akshay for giving us that amazing visuals are next level, and especially shooting in forest. That is like మాకు కూడా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఫారెస్ట్ ఏరియాలో నైట్ టైమ్. దేర్ వేర్ ఫ్యూ షార్ట్స్. ఎప్పుడు ఏమొస్తుందో వెనకాల నుంచి తెలియట్లేదు. యా, కాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్. వెన్ను కాదు, బాడీలో ఎవ్రీ పార్ట్ షేక్ అయింది. సో వీ కెన్ సే దట్ నాట్ ఎట్ ఆల్ ఈజీ, బికాస్ సౌండ్స్ వస్తున్నాయి, ఏమొస్తుందో తెలీదు. సో థ్యాంక్స్ సందీప్. ఇంకోటి ఏంటంటే వర్షము, ఆ వర్షం సౌండ్ కూడా భయంకరంగా ఉంది. చాలా మంది హారర్ థియేటర్ లో చూసేది వేరు, ఫారెస్ట్ విల్ గివ్ లైక్ crazy experience. And yeah, thanks Akshay for giving that beautiful visuals. And another important thing, especially e kind of genre, e kind of movie ki we all thought sound plays major role. So we have invested so much time, literally post production ke we have spent like almost 6 months to get this kind of audio output. Especially songs you all heard, first song 3 days back ochindi. The result was amazing. People started loving the song. There were a couple of other songs are very beautiful. Couple of songs will be close to our hearts and చెప్పొచ్చు. So చాలా బాగా వచ్చే songs. And another major part is the background score. ఈ మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈజ్ లైక్ ద కోర్ పిల్లర్ ఆఫ్ ద మూవీ. టు గెట్ దట్ కైండ్ ఆఫ్ అవుట్పుట్, వి రియలైజ్ లైక్ నార్మల్ మేము ట్రెడిషనల్ గా వెళ్తే మేబీ వి మే నాట్ గెట్ దిస్ కైండ్ ఆఫ్ అవుట్పుట్ అని వీ హ్యాడ్ టు గో బ్యాక్ టు ఆల్మోస్ట్ 120 years old instruments తెప్పించి we had to get that percussions done. Sound output వచ్చింది. I think everyone will love the background score, especially కొన్ని high scenes వచ్చే elements ఉన్నాయి. Low scenes I don't know. I didn't even count because I felt most of the scenes are high scenes, and yeah, it really gave like goosebumps. So you all will experience that. Maybe వీడు చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు ఇప్పుడు అనుకోవచ్చు, బట్ రిమెంబర్ విజువల్స్, బీజిఎం అండ్ స్క్రీన్ ప్లే. ఎస్పెషలీ ధృవ స్క్రీన్ ప్లే అయితే సెకండ్ హాఫ్ చింపేశాడు. స్పెషల్లీ ఫ్యూ సీన్స్ ఉన్నాయి, 10 times చూసినా కూడా ఇప్పటికీ మళ్ళీ ఇవాళ షో చేస్తా అంటే ఐ విల్ టర్న్ అప్ అగైన్ అండ్ ఐ విల్ వాచ్ ద షో. సో అమేజింగ్ ఉంది స్క్రీన్ ప్లే. అండ్ థ్యాంక్స్ టు దీప్తి అండ్ పృథ్వీ. Yeah, they have been equally patient with the entire crew, entire team, because it's not, most of the shoots were done not just indoor in forest areas, in caves. It was not easy at all. And thanks to our heroine Pragna, she played an very important role, and she was looking very beautiful in the movie as well. Yeah, that's it. Thank you. మీ మాటల్లో ఎక్సైట్మెంట్. Coming on September 13th, please do watch it in theater. See, everyone says the same thing, but this movie, ఈ experience కావాలి అంటే you'll only get it in theaters. Yeah, that's it. థ్యాంక్ యూ. సూపర్. థ్యాంక్ యూ. ముందుగా ఇక్కడికి వచ్చిన ప్రెస్ వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. సినిమా గురించి చెప్పాలంటే మన కళింగ మూవీ 13 సెప్టెంబర్లో నియర్ బై థియేటర్స్ వస్తుంది. సినిమా అంతా మొత్తం మ్యాక్సిమం అవుట్డోర్లో తీసిన మూవీ ఇది. ఫారెస్ట్లో వెళ్ళాము, మారేడుమిల్లి, బెంగళూరులో, మహారాష్ట్రలో, వీళ్ళంతా ఫారెస్ట్లో వెళ్ళి తీసుకొచ్చిన మూవీ ఇదంతా. సినిమా గురించి చెప్పాలంటే ముందుగా మన అక్షయ్ రామ్ ఈజ్ మెయిన్ హీరో ఆఫ్ ది మూవీ. ఎందుకంటే తనే
ఫస్ట్ క్యాప్చర్ చేశాడు. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేడు. వర్షం పడుతున్నా ఏది వస్తున్నా చీకట్లో కూడా విత్ పర్మిషన్స్ చాలా కష్టమైనా సరే అతను కాంప్రమైజ్ అవ్వలేడు, తీసుకున్నాడు. అది ఏం బాగుంది అతనికి. నెక్స్ట్ డైరెక్టర్ ఆఫ్ ద మూవీ మా ధ్రువ సార్ గారికి, ఆయన కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఎన్ని డేస్ అయినా సరే ఫారెస్ట్లో వర్షం పడుతున్నా సరే ఆగకుండా మనకు కావాల్సిన విజువల్స్ కానీ సీన్స్ కానీ కంప్లీట్ అయ్యే వరకు రానివ్వలేదండి. థ్యాంక్ యూ అండి. డైరెక్టర్ ధ్రువ గారి గురించే చెప్పారు, హీరో ధ్రువ గారి గురించి చెప్పలేదు మీరు. థ్యాంక్ యూ. ఇంకా కంగారు పెట్టండి నేను పృథ్వీ గారిని. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ ఎస్ దీప్తి కొండవీటి గారు ఇప్పుడు మాట్లాడతారు. The producer first was Kerosin, so akkadi nunchi ikkadiki everything has changed. The experience, the work, the production quality, everything has improved drastically. So you will have a great pleasure watching this movie. Production values దగ్గర ఎక్కడ compromise కాలేదు, that you can easily visualize in the movie. So yeah, I would like to talk a little about the director, hero, screenplay, dialogue writer. I would say he's a person involved in all the crafts. So thank you Dhruva garu for all your efforts in the movie. Enta cheppina takuve, because he has put his heart and soul and everything in this movie, for this movie. And ivala whatever we are seeing, it's completely his dedication and his passion that is clearly seen on screen right now. So a special mention to our gorgeous heroine Pragna Nayan garu. She was looking amazing in the movie and I really can't take off my eyes from her in the movie. You looked gorgeous. And thanks to everyone, my ADs, my team, everyone, whoever is here. Thank you so much for your extended support throughout the movie and now and for always. Thank you so much. I can't really thank enough. So please, September 13th movie release avutundandi. Please do watch and we definitely need your blessings. Thank you so very much. Super buddy. Thank you. Thank you. Hello everyone, andariki namaskaram. So andaru bhojanam chesara? Okay, let's so I'm so excited about this movie. I can tell this movie you'll find all kind of expressions, love, romance, horror, thriller. Yes. And yeah, so yeah, and I can say Dhruva ji did great job, and thank you Dhruva ji. When I first met him, he said, I'm going to give you a hit, Pragya. I remember. So I was like, okay. And after seeing the visuals, everything, after while shooting only, he's not even, you know, if he's not feeling it does that shot is not good, he's not compromising. He's doing it again and again. So yeah, I can say in that it is not compromised at all. What else? Yeah, so it is going to release on 13th September. So guys, please come and watch in your nearest theaters. Okay, thank you so much. Dhanyavadam. లో కూడా క్యూట్నెస్. థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, మరిగా స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అండ్ ద హీరో ఆఫ్ కళింగ ధ్రువ వాయు గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. ముందుగా ఇక్కడ వచ్చేసిన అందరికి ముందుగా మా పాత్రికేయ మీడియా గురువులకి నా పాదాభివందనములు. ఎందుకంటే నేను నా ఫస్ట్ స్టార్ట్ చేసిన ప్రస్థానం నుంచి గురువులనే మెన్షన్ చేస్తా, ఎందుకంటే నన్ను ప్రపంచానికి అండ్ ప్రపంచానికి నన్ను పరిచయం చేసేది ఈ గురువులే కాబట్టి. సో చాలా చాలా థ్యాంక్స్. మమ్మల్ని ఇప్పుడు ఈ మెయిన్ గా మేము ఈ ప్రెస్ మీట్ ఈ పెట్టడానికి కారణం ఏంటంటే టీజర్కి వచ్చిన రెస్పాన్స్, సాంగ్స్కి వచ్చిన రెస్పాన్స్. సో దిస్ మూవీ నీడ్స్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్. అండ్ టీజర్ రిలీజ్ చేసిన విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 week లో అక్రాస్ గ్లోబ్ ఓవర్సీస్ రైట్స్ అన్ని అయిపోయాయండి, అవుట్ రైట్ లో. సో యూ కెన్ ఇమాజిన్ ది కంటెంట్ కెపాసిటీ. ఇట్స్ నాట్ ఎ ఈజీ జాబ్ ఫర్ న్యూ కమర్స్ టు డూ దట్. ఇట్స్ ఇంపాసిబుల్, హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే మొదటి చూసాను కాబట్టి సెకండ్కి వచ్చే వరకు ఇట్స్ లైక్ విత్ ఇన్ 1 week. సో ఇప్పుడు తెలుగుకి వస్తున్నాం అండ్ హిందీలో కూడా ఒక పెద్ద డిస్ట్రిబ్యూటర్ వాళ్ళు చూసి దే లవ్ ద మూవీ అండ్ దే ఆర్ సైనింగ్. మేబీ విల్ కమ్ అప్ విత్ ద నేమ్ సోన్. సో దిస్ ఈస్ అబౌట్ అంటే కంటెంట్ మాట్లాడుతుంది అనేది ఒకటి గట్టిగా నమ్మాను. అండ్ కొత్తది ఏదో ఒకటి ఇవ్వాలి ఆడియన్స్ కి. ఏదో రెగ్యులర్ సినిమా చూస్తే లవ్ వాళ్ళు థియేటర్ వరకు రారు. సంథింగ్ డిఫరెంట్, వాళ్ళని అట్రాక్ట్ చేయాలి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి థియేటర్లో అని చెప్పి కళింగ అనే మూవీ స్క్రిప్ట్ రాసుకున్నాము. అండ్ టాకింగ్ అబౌట్ ది జోనర్, ఇట్లా
ఏంటి ఇది హారరా అది ఇది అని అడుగుతున్నారు. ఇట్స్ నాట్ ఓన్లీ హారర్ అండి, ఇట్స్ అ ఫిక్షనల్ డ్రామా. ఇందులో అన్ని కలిసి ఉన్నాయన్నమాట. మేము కావాలని ఇది డివోషనల్ పెడదామా, హారర్ పెడదామా, అడ్వెంచరస్ పెడదామా, థ్రిల్ పెడదామా, నో. లవ్ పెడదామా, నో. ఇట్ కేమ్, ద కంటెంట్ అలా రాసుకుంటూ వెళ్ళిపోయింది అండ్ అలా వచ్చింది. అండ్ ఫస్ట్ షెడ్యూల్ చూసేసరికి ఇంకా మేము కాంప్రమైజ్ అవ్వలేకపోయాం. అండ్ బడ్జెట్ అయితే ఉంది, బట్ మూవీ కేమ్ అవుట్ నెక్స్ట్ లెవెల్. ట్రస్ట్ మీ, ఇప్పటివరకు ఒక 50 మంది చూస్తుంటారు, అందరు యూ హ్యావ్ ఎ బ్లాక్ బస్టర్ అన్నారు. అండ్ హూఎవర్ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరికి పంపించినా ఇమీడియట్లీ వాళ్ళు సైన్ చేశారు నెక్స్ట్ డేనే. సో దట్ ఈస్ కంటెంట్, అది మాట్లాడుతుంది, నేను ఎక్కువ మాట్లాడొద్దు. అండ్ ఆల్ అబౌట్ లైక్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్. అండ్ ఈ కళింగ టీజర్ కానీ సాంగ్స్ కానీ చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ వాచ్. టీ సిరీస్ యూట్యూబ్ లో ఉందండి, అందరు వాచ్ చేయండి. అండ్ ఓవర్సీస్ లో కూడా రిలీజ్ అవుతుంది 13 సెప్టెంబర్. సో అందరు అక్కడ కూడా చూడొచ్చు. అండ్ ఐ ఎన్ష్యూర్ దట్ ఎవ్రీ వన్, అంటే కంటెంట్ చాలా టైట్ ఉంటుంది, స్క్రీన్ ప్లే చాలా టైట్ గా ఉంటుంది, అండ్ కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మీరు న్యూ సీన్స్ చూస్తారు. ఇప్పటి వరకు 93 years ఆఫ్ దిస్ తెలుగు ఇండస్ట్రీ, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో క్రియేచర్ బేస్డ్ మూవీ అనేది రాలేదు. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ ఐ మేడ్ ఎ మూవీ విత్ దట్. బిగ్ హిట్ ప్రొడక్షన్స్ ఈస్ వెరీ ప్రౌడ్. సో క్రియేచర్ బేస్డ్ మూవీ రాలేదండి తెలుగులో, వచ్చినా చూపెట్టలేదు. బట్ దిస్ ద ఫస్ట్ టైమ్ వీఆర్ డూయింగ్ ఇట్ యాజ్ అ బిగ్ హిట్ ప్రొడక్షన్. సో ఒక కొత్త థ్రిల్, కొత్త ఎక్స్పీరియన్స్. మా సినిమా ఎందుకు చూడాలంటే చాలా కొత్తగా ఉంటుంది. అండ్ అందరు చెప్తారు కొత్తగా ఉంటుందని, ఇలా నిజంగా కొత్తగా ఉంటుంది, ఎందుకంటే 93 years నుంచి ఇలాంటిది లేదు కాబట్టి. సో ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్ అండ్ బ్లెస్సర్స్. మీ అందరి బ్లెస్సింగ్ కావాలి, మీడియా బ్లెస్సింగ్ కావాలి. ఒక మంచి సినిమాను, మంచి కంటెంట్ ని మీరు చెప్తే గానీ ఆడియన్స్ కి తెలియదు. మేము ఎంత చెప్పినా ఇట్ వోంట్ రీచ్ దట్ మచ్ ఆడియన్స్, అంత మందికి రీచ్ అవ్వదు. సో ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి. అండ్ కంటెంట్ మీరు కూడా చూపిస్తాను, చూడండి. ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ హెల్ప్ అస్. అండ్ 13 సెప్టెంబర్ ఇన్ థియేటర్స్. అందరూ థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయండి. బికాస్ ఆ ఎక్స్పీరియన్స్ మళ్ళీ మీరు టీవీలో అంటే ఐ డోంట్ నో, బట్ థియేటర్లో అయితే గూస్ బంప్స్ రావడం గ్యారంటీ. ఐ ఎన్ష్యూర్ దట్. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ. పర్ఫెక్ట్ అండి, థ్యాంక్ యూ. ఓకేనా? Done? Thank you so much. I want Hero Garu to please stay back.